ప్రభునామానికే మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు. 38వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన 38. పాపము వలన కలిగిన వ్యాధి బాధ ఈ కీర్తన యొక్క ముఖ్య అంశం. ఇతన్ని చంపేవారు ఎవరు లేరా అనే మాట బాల్య దశలో ఉన్నటువంటి కుర్రవాడు అంటా ఉన్నాడు. ఈ అబ్బాయి తాను చేస్తున్నటువంటి పనిని విడిచిపెట్టి సైన్యంలో ఉన్న తన అన్నలను దర్శించడానికి వచ్చాడు. ఇంటి దగ్గర నుండి తెచ్చిన తినుబండారాలు ఇంకా తన అన్నలకు ఇవ్వలేనిదు. సైన్యంలో ఉన్న అతని అన్నలు అతని మీద కోప్పడుతున్నారు. అయితే గొల్యాతును చంపగలిగ వ్యక్తి ఉన్నాడని 1 గంట తర్వాత అందరికీ తెలిసింది. జయ జయ ధ్వనులతో ఇశ్రాయేలీయులు శత్రువులను తరుముతున్నారు. కొన్ని విషయాలకు కారణాలు కనిపించవు. మరి ప్రత్యేకంగా వ్యాధి వచ్చినప్పుడు పాపం వ్యాధిని తెస్తుంది అనేదే ఈ కీర్తన యొక్క సారాంశం. చాలాసార్లు వ్యాధి వలన, పాపం వలన వ్యాధి అనారోగ్యం వస్తాయి. ఇది సర్వసాధారణంగా జరిగేది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసేటప్పటికే మన దేవుడు మనల్ని డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు. దావీదుకు కలిగిన వ్యాధి దేవుని శిక్షగా వచ్చింది. బత్షెబతో పాపం చేసి నమ్మకమైన యోధుడైన ఉరియాను చంపించినందుకు దేవుడు అతనికి వ్యాధిని పంపించాడు. అబ్షాలోము తిరుగుబాటు దావీదును మానసికంగా వేదన పాలు చేసింది. స్నేహితుల చేత విడవబడ్డాడు. శత్రువుల చేత తృణీకరించబడ్డాడు. తాను విత్తినదే కోస్తున్నాను అని దావీదుకు పూర్తిగా తెలుసు. అందుకే ఈ కీర్తన రాశాడు. ఇది పశ్చాత్తాపంతో కూడిన 3వ కీర్తన. ఈ కోవకు చెందినటువంటి కీర్తనలు ఇంకా ఉన్నాయి. 6, 32, 51, 102, 130, 143. ఈ కోవకు చెందిన కీర్తనలు ఇవన్నీ కూడా. సాధారణంగా మనం చేసిన తప్పులను మనం మర్చిపోతూ ఉంటాం. అయితే తన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దావీదు. ప్రాయశ్చిత్తార్థ దినాన యూదులు పాపపు టొప్పుకోలుగా ఈ కీర్తనను చదువుతారు. ప్రాయశ్చిత్తార్థ దినాన ఇది పశ్చాత్తాపంతో కూడినటువంటి కీర్తన. మొదటి 3 వచనాలు మనం చూస్తే పాపం యొక్క ఫలితాన్ని చూస్తున్నాం. పాపము యొక్క ఫలితాన్ని, పాపం చేస్తున్నప్పుడు దాని ఫలితాన్ని గురించి ఎవరూ ఆలోచించరు. మనం మొదటిసారి చెడ్డ పనులకు అలవాటు పడుతున్నప్పుడు, అరే ఈ చెడ్డ పని తర్వాత మనకు సంకెళ్ళు వేస్తుంది అనే విషయాన్ని మనం ఆలోచించం. దావీదు దానితోనే ప్రారంభించాడు. ఎందుకంటే తను చేసిన తప్పులకు ఫలితాన్ని పొందుతున్నాడు. పాపము యొక్క 2 కోణాలను నొక్కి చెప్తున్నాడు. మొదటి 2 వచనాల్లో, యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకు, నీ బాణములు నాలో గట్టిగా నాటి ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది. తన వ్యాధి
దేవుని శిక్షగా తన మీదకు వచ్చింది అని దావీదుకు తెలుసు. గుర్తించుకోండి, పాపం చేసి తప్పించుకోలేం. నైతిక విలువలు పతనమైపోతున్న ఈ దినాల్లో వివాహం అన్నిటిలో ఘనమైనదని, వ్యభిచారులకు వేశ్య సంగులకు దేవుడే తీర్పు తీరుస్తాడని రాయబడిన విషయం మనం మర్చిపోకూడదు. పాపానికి జీతం అందుకునే సమయం కొంత ఆలస్యం కావచ్చు, అయితే అది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దావీదు విషయంలో సంవత్సరం లోపునే అది వచ్చేసింది. ఇక్కడ దావీదు ఉపయోగించిన మాట యెహోవా. యెహోవా అంటే ఇక్కడ దావీదు ఉపయోగించిన మాట యొక్క అర్థం ఏంటంటే మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు అని అర్థం. ఇక్కడ యెహోవా అనే మాటకు అర్థం ఏంటంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాట ఇచ్చి నెరవేర్చే యెహోవా చేతిలో దావీదు శిక్షించబడుతూ ఉన్నాడు. 3వ వచనం మనం చూస్తే, నీ కోపాగ్ని వలన నా ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయాను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు అంటే. తన ఇంటికి రమ్మని బత్షెబకు కబురు పంపించినప్పుడు ఈ వేదనను గూర్చి దావీదు ఆలోచించలేదు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరంగా పాపం చేస్తున్నాడని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. నీతి విషయంలో దేవుని మాట వినని వారి కొరకు దేవుని దగ్గర భీతి గొలిపే ఆయుధాలు ఉంటాయి. భీతి గొలిపే ఆయుధాలు ఉంటాయి. ఆధునిక వైద్యంలో ఈ సెక్సువల్ వ్యాధులు దాదాపు 25 వరకు ఉన్నాయి. సంభోగ సంపర్క వ్యాధులు. ప్రతి వ్యాధి కూడా భయంకరమైన లక్షణాలు కలిగి ఉంటుంది. ఆ వ్యాధి వలన అంధత్వం, మెదడు మొద్దుబారిపోవడం, పిచ్చి పట్టడం, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, ఎముకలు, కాలేయం, గర్భస్రావాలు, చివరికి మరణాలు వస్తాయి. కొంతమంది ఏదో విధంగా ఈ జబ్బులు తప్పించుకున్నా దేవుని చట్టాలను అతిక్రమించే వారికి ఆయన యొద్ద ఇతర ఆయుధాలు ఉన్నాయి. మానసికంగా వారు అనుభవించే వేదన శరీర బాధకు ఏమాత్రం తీసిపోదన్నమాట. దేవుని దగ్గర క్షమాపణ ఉందని దావీదు తెలుసుకున్నాడు. అయితే క్షమించే ముందు దేవుడు అతన్ని బాధపడనిచ్చాడు. తన అనైతిక కార్యాన్ని బట్టి అనుదినం మానసికంగా వేదన, దేవుని ఉగ్రత, శారీరకమైన బాధ దావీదు అనుభవిస్తూ ఉన్నాడు. 4వ వచనంలో మనం చూస్తే, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయే, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడ్డాయి అంటాడు. దావీదు పాపం చేస్తున్నప్పుడు ఇవేవి అతడు ఆలోచించలేదు. కొన్ని దేశాల్లో కూలీలు చాలా బరువులు మోస్తూ ఉంటారు. కొంతమందిని చూస్తే వాళ్ళు మోసిన బరువుల క్రింద వాళ్ళు పడి నలిగిపోతారేమో అనిపిస్తుంది అన్నమాట. దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది. పాపపు భారం మోయలేక నలిగిపోతూ ఉన్నాడు. 5వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూస్తే దావీదు యొక్క బాధలు మనం చూస్తున్నాం. ఈ వచనాల్లో అతడు రాసిన దాన్ని బట్టి దావీదు చాలా అసహ్యకరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. నిజానికి దావీదుకు వచ్చిన వ్యాధి ఏమిటో ఎక్కడా రాయబడలేదు. చరిత్ర గ్రంథాలు ఈ విషయంలో మౌనంగా ఉన్నాయి. బహుశా రాజు లేఖరులు ఎవ్వరూ కూడా దీని గురించి రాయడానికి ధైర్యం చేసి ఉండకపోవచ్చు. అయితే దావీదుకు అటువంటి ఆంక్షలు ఏమీ లేవు. దేవుని నామానికి తాను తెచ్చిన అవమానము తన ద్వారానే బయటకు రావాలి. అది బయటకు తేవడానికి దావీదు కంటే తగిన వారు మరి ఎవ్వరున్నారు? అందుకే దావీదు తన పాపాన్ని కీర్తనలో ఒప్పుకుంటున్నాడు.
దావీదు తన పాపాన్ని పూర్తిగా ఒప్పుకోవడం మాత్రమే కాదు, తన అనుభవం వలన ఇతరులు హెచ్చరింపబడాలని ఈ కీర్తనను ప్రధాన గాయకుడైన యెదూతూనుకు పంపించాడు. యెదూతూను రాజునకు దీర్ఘదర్శి అని రాయబడింది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 35వ అధ్యాయం 15వ వచనంలో. అంతేకాదు గాయక బృందం మీద నియమింపబడిన 3 ముఖ్యులలో యెదూతూను ఒకడు. కనుక యెదూతూనును గాయకుడు, దీర్ఘదర్శి అని అంటారు. ఏది ఎలా ఉన్నా దావీదు తన శ్రమల కారణం తన పాపమని గ్రహించి దానిని కీర్తన రూపంలో బహిరంగంగా ఒప్పుకొని ప్రజలకు హెచ్చరికగా ఉండడానికి ఈ కీర్తనను దేవాలయపు గాయక బృందానికి పంపించాడు. చూడండి, దావీదు అంత గొప్ప వ్యక్తో. మనమైతే మన పాపాలను అందరి ఎదుట ఒప్పుకోవడం కంటే చావడమే మేలు అనుకుంటాం. అందులోనూ అందరి ఎదుట బహిరంగంగా ఒప్పుకోవడానికి అస్సలు ఇష్టపడం. అయితే దావీదు అలా కాదు. తన బాధల నుండి, పాపాల నుండి కూడా పాఠాన్ని నేర్చుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అతన్ని దేవుని చిత్తానుసారుడు అన్నాడు. అది అతని బాధలు చూడండి. ఆ బాధలు 4 రకాలుగా వివరించాడు. 5వ వచనంలో మనం చూస్తే, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. ఎంత ఘోర వ్యాధి వచ్చిందో చూడండి. ఆ గాయాలు చీము పట్టి అతనికి దుర్వాసన వస్తుంది. 6వ వచనంలో చూస్తే, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడనే సంచరించున్నాను. శరీరంలో ఉన్నటువంటి బాధ అతన్ని పట్టుకుని పిండేస్తూ ఉంది. ఆ బాధ భరించలేక మానసికంగా కృంగిపోతున్నాడు. 7వ వచనం మనం చూస్తే, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు అంటున్నాడు. తాపము అంటే అగ్గి వేసినట్టుగా మండిపోవడం. అంటే అతను చాలా జ్వరంతో బాధపడతా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే 8వ వచనంలో, నేను సొమ్మసిల్లి బహుగా నలిగి ఉన్నాను, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. కేకలు అనే మాటకు హిబ్రూ భాషలో సింహం వలె గర్జించుట అని అర్థం. దావీదు అంతరంగంలో ఉన్నటువంటి వేదనను బట్టి కొన్నిసార్లు సింహం వలె అరుస్తూ ఉన్నాడు అన్నమాట. సింహపు గర్జన వినడానికి చాలా భయంకరంగా ఉంటుందని మనకు తెలుసు. దావీదు రాజభవనంలో కేకలు వేస్తూ ఉంటే సేవకులు అతని కేకలు విని తమలో తాము గుసగుసలాడుకుంటూ ఉన్నారు. ఇవన్నీ మనకు హెచ్చరికగా రాయబడ్డాయి. పాపము చివరికి బాధలోకి నడిపిస్తుంది. ఇది సహజం అన్నమాట. ఇంకా మనం చూస్తే దావీదు యొక్క విచారం 9వ వచనం నుంచి 14వ వచనం వరకు మనం చూస్తే, తన మనసులో ఉన్నటువంటి వర్ణించలేని విచారాన్ని గురించి దావీదు 3 విషయాలు రాస్తున్నాడు. 9, 10 వచనాలు మనం చదివితే, ప్రభువా, నా అభిలాష అంతయు నీకే కనబడుచున్నది, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టియు తప్పిపోయింది. గతంలో ఉన్న బలం, గతంలో ఉన్న ధైర్యం, గతంలో ఉన్న కంటి చూపు ఇవన్నీ పోయాయి. ఇప్పుడు నలిగిపోయి కృంగిపోయి చీకట్లో ఉన్నాడు. నశించిపోయినట్లే కనిపిస్తున్నాడు. అయితే యెహోవాకు మొరపెడతాం. 11, 12 వచనాలు చూస్తే, నా స్నేహితులు, నా చెలికండ్రులు నా తెగులు చూచి ఎడముగా నిలుచున్నారు, నా బంధువులు దూరంగా నిలుచుచున్నారు, నా ప్రాణము తీయ జూచువారు ఉరులు ఒడ్డుచున్నారు, నాకు కీడు చేయ జూచువారు హానికరమైన మాటలు పలుకుచు దినమెల్లా కపటోపాయములు పన్నుచున్నారు. దావీదు యొక్క స్నేహితులు, బంధువులు అతనికి దూరంగా నిలబడడం మనం చూస్తున్నాం. ఇది దావీదుకు చాలా బాధగా ఉంది. అతని అరుపులు, కేకలు వినలేక సేవకులు దగ్గరకు కూడా రావడం లేదు. సాధారణంగా తప్పు చేసిన వారికి శిక్షగా దినాల్లో వచ్చే వ్యాధి ఇతనికి కూడా, దావీదుకు కూడా వచ్చి ఉండొచ్చు. అందుకే చరిత్రకారులు దావీదు వ్యాధిని గూర్చి రాయలేదు.
వారు అమితంగా ప్రేమించిన తమ రాజును గూర్చి వారు చెడుగా రాయలేకపోయారనమాట. అయితే దావీదు తను గూర్చి తాను రాసుకున్నాడు. దుర్వాసన వస్తున్న పుండ్లు ఆ దినాల్లో కుష్టి వ్యాధి వచ్చిన వారికి ఉండేవి. అందుకే ఎవరో అతని దగ్గర రావడానికి ఇష్టపడేవారు కాదు. దావీదు దుఃఖానికి కారణం అతడు దేవుని మందిరానికి వెళ్ళలేడు. రెండవదిగా ఎవ్వరూ అతని దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. ఇంకా మూడవదిగా మనం చూస్తే 13-14 వచనాల్లో, చెవిటి వాడనైనట్టు నేను వినక ఉన్నాను, మోగవాడనైనట్టు నోరు తెరుచుట మానితిని, నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలుకలేని వాడైతే. తన శ్రమలను బట్టి దావీదు ఎంతగా నలగొట్టబడ్డాడంటే మౌనంగా కూర్చుండిపోయాడు. దేవుని సన్నిధిలో మాటలు రానివాడుగా కూర్చుండిపోయాడు. చెవిటి వాడైనట్టుగా వినక ఉన్నాడు, మోగవాడైనట్టుగా నోరు తెరుచుట మానేశాడు. నేను వినలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని అంటాడు. ఇంకెదురుగా మాట్లాడడానికి ఏమీ లేదనమాట. ఇశ్రాయేలీల యొక్క మధుర గాయకుడు, మాటలలో చాతుర్యం గలవాడు మోగవాడైపోయాడు. ఇప్పుడు పాపంతో చెలగాట మాడినప్పుడు మనం ఇవేం ఊహించం. తర్వాత మనం చూస్తే 4వదిగా దావీదు యొక్క విన్నపాన్ని చూస్తున్నాం. 15వ వచనం నుంచి 22వ వచనం వరకు అతని విన్నపం 3 విధాలుగా ఉంది. 15-16 వచనాలు మనం చదివితే, యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకుని ఉన్నాను, నా కాలు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురని నేను అనుకుంటున్నాను. ప్రభువా నా దేవా, నీవే ఉత్తరం ఇచ్చేదవు, నన్ను బట్టి వారు సంతోషించకపోదురుగాక. దావీదు తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాత తన నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. యెహోవా నీ కొరకే నేను కనిపెట్టుకుని ఉన్నాను, ప్రభువా నా దేవా నీవే ఉత్తరం ఇస్తావు అంటున్నాడు. దావీదు మౌనంగానే ఉన్నప్పటికీ అతని ఆత్మ మొరపెడుతూనే ఉంది. యెహోవా మాత్రమే అతనికి సహాయం చేయగలడు. కృపగల ప్రభువు, దయా కనికరము గల యెహోవా నరులకు సహాయం చేయడానికి తను తాను నిబంధన నెరవేర్చే దేవుడుగా బయలుపరుచుకున్నాడు. ఆయన మన సహాయకుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనే స్వస్థపరచగలడు. కాబట్టి దావీదుకు ఆయన యందే నిరీక్షణ. వారు నన్ను బట్టి సంతోషింపకుందురుగాక అంటున్నాడు. తన వ్యాధిని గూర్చి మనవి చేస్తున్నాడు. రెండవది తన శత్రువులను గూర్చి మనవి చేస్తున్నాడు. దేవుడు తన బిడ్డలను శిక్షించడం ఒక ఎత్తు, శత్రువులు అదును చూసి దెబ్బతీయడం మరొక ఎత్తు. ఇంకా మనం చూస్తే 17-18 వచనాల్లో మనం చూస్తే, నేను పడబోనట్లున్నాను, నా మనోదుఖము నన్నెన్నడను విడవదు, నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను. దావీదు తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. నేను పడబోనట్లుగా ఉన్నాను, నా మనోదుఖము నన్ను ఎప్పుడూ విడవదు, నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను, నా పాపమును గురించి విచారపడుచున్నాను అంటున్నాడు. సమస్య యొక్క మూలాల్లోకి వెళ్ళి పశ్చాత్తాపడడం చాలా మంచి విషయం. పాపం వలన కలిగిన వ్యాధులకు పశ్చాత్తాపడి ఒప్పుకోవడమే స్వస్థతకు మార్గం తెరుస్తుంది. యాకోబు పత్రికలో యాకోబు గారు అదే చెప్పాడు. ఒక రోగి సంఘ పెద్దను పిలిచి వారి దగ్గర తనను తాను సరిచేసుకున్న తర్వాత, సంఘ పెద్దలు అతని కొరకు ప్రార్థన చేసిన తర్వాత అతనికి స్వస్థత కలుగుతుంది అంటాడు. యాకోబు స్వస్థత కొరకు వేరే పద్ధతులు ఏమీ చెప్పలేదు. పాపము, రోగము అనేవి చాలా దగ్గరగా ముడివేయబడిన అంశాలు. దావీదు పశ్చాత్తాపపడకపోతే ఆ వ్యాధితోనే అతడు మరణించి ఉండేవాడు. ఇంకా మనం చూస్తే 19వ వచనం నుంచి నా శత్రువులు చురుకైన వారు బలవంతులై ఉన్నారు, నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, మేలుకు ప్రతిగా కీడు చేయబోతున్నారు, వారు నాకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అంటున్నాడు. తన రాజ్యంలో ఏం జరుగుతుందో దావీదుకు తెలుసు. అబ్షాలోము విషయం వినబడతా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను స్వస్థపడడం అత్యవసరం. ఎందుకంటే రాజ్యంలోని పరిస్థితులను మరలా
తన చేతులలోకి తీసుకోవాలి. ఇంకా మనం చూస్తే 19-20 వచనాలు మనం చదివితే, ప్రభువా నా పరిస్థితి చూడు అంటున్నాడు. నా శత్రువులు చురుకైన వాళ్ళు, బలవంతులు, నన్ను ద్వేషిస్తూ ఉన్నారు అనేకులు, మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించున్నందుకు వారు నాకు శత్రువులు అయ్యారు. ఇక్కడ మనుషుల యొక్క దిగజారిపోయిన స్థితిని గూర్చి దావీదు ఆశ్చర్యపడుతూ ఉన్నాడు. మొత్తం మీద బేరీజు వేసి చూస్తే దావీదు పరిపాలన బాగుంది. ఇతరుల క్షేమాన్ని గురించి అతను ఆలోచించేవాడు. అయితే దానిని బట్టి కూడా అతన్ని ద్వేషించిన వారు ఉన్నారు. మరి ముఖ్యంగా గతంలో సౌలు వెంట ఉన్నవారు, వాళ్ళు కూడా ద్వేషిస్తూ ఉన్నారు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ప్రభువా నా పరిస్థితి చూడు అంటూ దావీదు ప్రార్థన చేస్తున్నాడు. 21-22 వచనాల్లో మనం చూస్తే, ప్రభువా నీవే నా రక్షణకర్తం అంటున్నాడు. యెహోవా నన్ను విడవకము, నా దేవా నాకు దూరముగా ఉండకము, రక్షణకర్త అయిన నా ప్రభువా నా సహాయం నాకు త్వరగా రమ్ము అంటున్నాడు. ప్రభువా నువ్వే నా రక్షణకర్తవని మనవి చేసుకుంటున్నాడు. నేను మనవి చేయడానికి నీవు తప్ప ఇంకెవరున్నారు? ఎవ్వరూ లేరు. ఎవరు కూడా నాకు అవసరం లేదు. నీవే నన్ను రక్షించు అని దావీదు మనవి చేస్తున్నాడు. ఇవి ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు. ప్రభు చిత్తమైతే మరొక కీర్తనను రేపటి దినం మనం ప్రారంభించుకుందాం. దేవుడు ఈ వర్తమాన వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.